దీపం పెట్టావా? కట్ చేసావా? మీ అయ్యగారు చెప్పమంటావా? అవును మరి ఇంత చెప్పింది చెప్పరా చెప్పు. అయ్యగారు ఊడ్చాడంట, నరికాడంట, దంచాడంట. రే నువ్వు ఫోన్ పెట్టేనా ఫోను? రాత్రికి టిఫిన్ పిండి నానబెట్టేశాను. అదేంటి ఫోన్ మీరు ఈ కాఫీలో ఉన్నదానికంటే నీ బాధ ఎక్కువైపోయిందిరా నాకు. పెట్టాయి ఫోన్ పెట్టాయి. కోయలా సార్, జఫా సుజీత్ కాఫీ షాప్ లో కూర్చొని మనసులో ఉన్న బాధలు చెప్పుకునేవాళ్ళంట. అంటే ఇప్పుడు కాఫీ షాప్కి వెళ్తున్నామా సార్? ఎగ్జాక్ట్లీ. నాదో చిన్న డౌట్ సార్. జఫా తప్పించుకోడు కదా, మరి మన జఫాను పట్టుకోవాల్సింది పోయి అతను ముందు ఎక్కడ పనిచేశాడు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ మనకి ఎందుకు సార్? గుడ్ క్వశ్చన్. పడుకునే ముందు గుడ్ నైట్ చెప్తాం, లేవగానే గుడ్ మార్నింగ్ చెప్తాం. లేవక ముందే గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పాం? కరెక్ట్ సార్. ఎస్ సార్. అయినా నా బ్యాక్ టైం నడుస్తుంది సార్. ముందు రివాల్వర్ పోయింది, ఇప్పుడు నా పర్స్ కూడా పోయింది. మరి కాఫీకి డబ్బులు తెచ్చుకున్నాను సార్. క్యాష్ ఉంది. పైన ప్యాకెట్ కి బొక్కున్నట్టుంది, కింద పెట్టేసుకో. కిందంటే? కింద అంటే లెఫ్ట్ కింద పాకెట్ లోనా? ఓకే సార్, ఓకే పెట్టేసుకో సార్, సేఫ్. ఇంకా కొంపదీసి ఆడు కూడా క్రిమినలా సార్? పడుకున్నాను సార్, అది చెక్ చేయండి సార్, మొత్తం చెక్ చేయండి. యా సార్ 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 హిస్ క్లీన్. తీసుకో. అరే జఫా, బ్రెయిన్ వాడాలరా, లేకపోతే లాభం లేదు. హలో, వెల్కమ్ మిస్టర్ నిఖిల్. వాట్ యు వాంట్? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నెంబర్ కావాలండి, ల్యాండ్ లైన్. షూర్, తప్పకుండా. మీ మొబైల్ కి SMS చేస్తాను, చెక్ చేసుకోండి. సార్, మీ బిజినెస్ ఫీడ్ చేయమంటారా? మా ఎగ్జిక్యూటివ్ పంపించమంటారా? మీ ఈమెయిల్ ఐడి చెప్తారా? హలో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఎస్ సార్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. హూ ఇస్ దిస్? ఎస్, ఐఎమ్ బుష్ ఆఫ్ ది బోస్టన్. బోస్టన్? యు మీన్ US? అవును. ఆంధ్రప్రదేశ్ లో కవాడిగూడ జైలు పక్కన ఏదో పెద్ద గుప్త నిధి ఉందని మాకు సిగ్నల్స్ అందాయి. సిగ్నల్సా? సిగ్నల్స్ మీకు ఎలా వచ్చాయి సార్? మాకు అక్కడ శాటిలైట్ ఉందయ్యా. శాటిలైట్? పిచ్చి వాగుడు వాకుండా నేను చెప్పింది చెయ్యి. ఓకే సార్, దాని నోట్స్ ఏంటో చెప్తారా? నోట్స్, డైరెక్షన్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ నేను చెప్తే కానీ నువ్వెందుకయ్యా? ట్రాకింగ్ సెల్ ఫోన్ నెంబర్ రాసుకో. 984900 ఓకే 00005. ఓకే సార్, ఈ ఫోన్ నెంబర్ ట్రాప్ చేసుకుంటే మేము ట్రాక్ చేసుకుంటాం సార్. ఎక్కడ సిగ్నల్స్ వచ్చాయో అక్కడ పెద్ద గుప్త నిధి ఉంది. 15 minutes లో బయటికి తీయాలి. గో ఆన్, డూ ఇట్ ఇమిడియట్లీ. ఓకే ఓకే సార్. సార్, అమెరికాలో టైం ఎంత అవుతుంది సార్? యుఎస్ లో టైం ఎంత అయిందో చెప్పాలరా నీకు ఇప్పుడు? పెట్టారా ఫోన్? పెట్టాయి. యుఎస్ లో టైం ఎంత అయిందో చెప్పరా? ఆ ఫేస్ ఏంట్రా, కుక్క తెచ్చినట్టు తెచ్చావేంట్రా చెత్తనా? రేడియో హెడ్ కి హెడ్ కుట్టేసిలాగా అయిపోయింది. డబ్బులు లేకుండా ఎలా వస్తారయ్యా? లేదు సార్, నేను తెచ్చాను సార్, మీకు చూపించాను కూడా, కానీ ఎవడో కొట్టేశాడు. అందరు నన్నే చూస్తున్నారు. లేదు సార్, నన్ను చూస్తున్నారు. నీతో ఉన్నందుకు నన్ను చూస్తున్నారు. డిపార్ట్మెంట్ డిజాస్టర్స్. ఎవరైనా దొంగ మన జేబు కొడుతుంటే మన బాడీలో నుంచి వైబ్రేషన్స్ రావాలి. ఇక్కడి నుంచా సార్? ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచా? సార్, ఆ ముసడు మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోతున్నాడు సార్. తెలుసు, పట్టుకో. రై ఆగరా రై. తగలేదా? లేదు సార్. ఓకే. చూసావా, మన డబ్బు దొరికేసింది. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా సార్. ఓ షిట్. అవును, ఇంత డబ్బు నీకు ఎక్కడిది? హాస్పిటల్లో పీనుగా పనిచేస్తాను సార్. రేపు నా చెల్లెలి పెళ్లి. ఈ డబ్బు లేకపోతే నా చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది సార్. సరే, తీసుకెళ్ళి ఉంటాను సార్. అర్జెంట్ గా సత్యమే జయతి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి సొసైటీలో జరుగుతున్న క్రైమ్ అంతా జనాలతో ఫేస్ టు ఫేస్ ఫేస్ చేస్తాను. అమెరికన్ ఆల్రెడీ సత్యమేవ జయతే ప్రోగ్రామ్ చేస్తున్నాడు సార్, సేమ్ కాన్సెప్ట్. అందుకే పబ్లిక్ లో డిస్కషన్ పెట్టకూడదు. కాపీ కొట్టేస్తాను. హలో 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 ఎవరండి? హలో, విశాల్ గారు ఉన్నారమ్మా? విశాల? వారెవరండి? నేను నిఖిల్ ఫ్రెండ్ నమ్మా. విశాల్ గారితో మాట్లాడాలి. ఓ, రాంగ్ నెంబర్ అనుకుంటానండి. ఓ సారీ అమ్మా, సారీ. పర్లేదు, మాట్లాడండి. మాట్లాడండి. అంటే నేనేం మాట్లాడతానమ్మా, నా బతుకంతా చాలా వర్స్ట్ కండిషన్ లో ఉంది. చాలా బాగుందండి. వాయిస్ బాగుందా?
ఇప్పుడు నా వాయిస్ బాగుందమ్మా నీకు? అబ్బా మీరు అలా అంటుంటే తెగ ముద్దొచ్చేస్తున్నారు. రియల్లీ? ముద్దొస్తుందా? చాలా. ఏదో ఒకటి మాట్లాడండి. ఏం మాట్లాడమంటావే? ఏం మాట్లాడమంటావు నా బొందా? ఏమండి కోపడకండి. అసలే మా ఆయన ఊర్లో లేరు, కరెంట్ కూడా పోయింది. కరెంట్ వచ్చేలోపు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా, ప్లీజ్ అండి. నీకు ఎంటర్టైన్మెంట్ కోసం నన్ను మాట్లాడమంటున్నావా? మీరు చాలా ముద్దొస్తారని అబ్బో చెప్పాను అబ్బో కదండి, అర్థం బాబాయ్, చేసుకోండి. ముద్దొస్తున్నానా? అబ్బో, అసలు మా బాబోయ్. పక్కింటి ఆయన కూడా ఇంట్లో లేడు. ఫోన్ పెట్టేయమ్మా, తర్వాత చేస్తాను. చెప్తే అర్థం చేసుకోకుండా ఫోన్ నాకు పెట్టాయి తల్లి, చెప్పండి. ఫోన్ పెట్టాయి. ఏమన్నా husband నేను ని ముద్ర ఒకటి పెట్టే. ఫోన్ అర్థం పెట్టాయి. చేసుకోరు. అమ్మా, నేను ముద్దొస్తున్నానంట. రే దరిద్రుడా, నేనిచ్చారయ్యండి. జఫా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? హలో హలో, సార్ సార్. ఆఫీస్ రాలేదేంటి? అంటే నేను ఇక్కడ కొంచెం ఫోన్ చేశారా నీకు? చేశారు సార్, వర్మ గారు చేశారు సార్. ఫోన్ లో నంబర్ చెప్తాను రాసుకో. నంబర్ ఏంటి సార్? సార్ సార్ 1 minute సార్. నాన్న పెన్ ఉందా? పెన్ ఇవ్వండి. చెప్పండి సార్, చెప్పండి. 984 వైట్ పేపర్, వైట్ పేపర్. 9848040444. Come on, come immediately. ఉండండి సార్, మా ఫాదర్ గుడి పట్టుకున్నాడు. అయిపోతాడేమో. జఫా అలా అనదయ్యారు సార్. జఫానే డేంజర్ అనుకుంటే ఆడ బాస్ ఇంకా డేంజర్ గాండు. పంతులు గారు, నా భార్య ఫోటో ఎవరెవరో పర్సులో పెట్టుకుని తిరుగుతున్నారు. పర్సనల్ విషయాలు పక్కన పెట్టు, ఓకే? ఎస్ సార్. ఉన్నది ఉడుద్ది. ఓకే సార్. థ్యాంక్స్ అండి, నీ బిజీ టైం మాతో స్పెండ్ చేసి. దాందేముందండి, ఈ నెలలో ముహూర్తాలు లేవుగా, ఖాళీగా ఉన్నారు. జుమ్మాజిలా ఉన్నారు, దిగండి. ముహూర్తాలు లేవా? రేపు నా చెల్లెలి పెళ్లి. మరి ఆ ముసలోడు పెళ్ళి అన్నాడేంటి? సంథింగ్ రాంగ్. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. హలో, Yes, sir. ఇవాళ పొద్దున ఫిష్ వెంకట్ భార్య చనిపోయింది కదా? అవును సార్. అంత తొందరగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అది జనరల్ గా ఇండియాలో 1 వీక్ పడుతుంది కదా? అది నాకు తెలియదు సార్. యాక్చువల్లీ బాడీ ఇస్ మిస్సింగ్. పోలీసులు కూడా బాడీ కోసం వెతుకుతున్నారు. హలో, హలో, అమ్మ నాన్న కొట్టాడు మీ అమ్మ నాన్న కొట్టాడా? 4 times. ఓహో, అవునమ్మా. మీ అమ్మని మీ నాన్న కొట్టకపోతే ఇంకొకళ్ళ నాన్న ఎందుకు కొడతాడు? ఓహో, అలాగా. ఫోన్ మీ నాన్నకి అమ్మా. నాన్న నన్ను కూడా కొడతాడు. ఏ ఇవ్వమ్మా, పర్వాలేదు. మరి నాకేమిస్తావు? నీకేం ఇమ్మంటావు? ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. చాక్లెట్ ఇస్తానమ్మా. అది మా నాన్న ఇస్తాడు, నువ్వేంటి ఇచ్చేది? ఒక ముద్దు పెడతా, మంచి ముద్దు. మరి నీకేం కావాలమ్మా? ఒక పాట పాడు. నేను ఇప్పుడు పాట పాడినా? మంచి పాట పాడినా? నేను పాట పాడాలా? పాట పాడు అంకుల్ ప్లీజ్. ఎంత అందంగా ఉన్నావో బాగా పాడితే నాన్నకి ఇస్తాను. ఎవరే పక్కన నీవు, నాన్న. ఎంత అందంగా ఎవరు నువ్వు? సార్ 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 సార్, నేను నిక్కీ ఫ్రెండ్ సార్. రేయ్, ఆ, మా ఆవిడ ఫోన్ కి ఫోన్ ఎవరు? చేసి పాటలు పాడమే కాకుండా ఓ, 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 ఓ. నాకు ఫోన్ ఇమ్మంటావురా నువ్వు? ఎన్నాళ్ళు జరుగుతుంది ఈ భాగవతం? చి, 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 చి. రేయ్, సార్, ఎంత అందంగా ఉన్నావే, అయ్యో, ఎవరే నీవా? అయ్యో. వేరే పాట దొరకలేదా నీకు? అలా తిట్టకండి సార్. నువ్వు మర్చేంట్రా? ఊరికే నోరు బారేసుకుంటారు అసలు సార్. ఎక్కడున్నావు చెప్పు నువ్వు. కొట్టిన ఆమె జెంటిల్మన్ సార్, కొట్టి చంపేస్తా. అర్థం చేసుకోండి సార్. నేను మిమ్మల్ని రేయ్, పగిలిపోద్ది. రెచ్చిపోతున్నావేంట్రా? అయిపోయావురా నా చెప్తున్నాను విను. చేతుల్లో. నేను నీ దగ్గరకు వస్తా, లేకపోతే నువ్వు నా దగ్గరికి రా. ఒక అమ్మకి అబ్బకి మళ్ళీ చెప్తున్నాను, ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాడైతే నన్ను కాచేరా, నా దగ్గరికి రారా. రా, ఏమనుకుంటున్నావు నువ్వు నేనంటే? నా సెల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ? కాచేరా చూద్దాం. నీ చూడ కోయలా, సార్, జఫా కేసు ఇన్వెస్టిగేషన్ కాసేపు పక్కన పెట్టు. నాకు ఎందుకో ఆ ముసలాడి మీద బాగా డౌట్ కొడుతుంది. మనకెందుకు సార్, ఆల్రెడీ ఒక కేసు ఉంది. అసలే సాయంత్రం అయింది. మీరు నన్ను తొందరగా ఇంటికి పంపించారనుకోండి, నేను మా ఆవిడ ఫ్యామిలీ చేసుకుంటాం. మనకెందుకు అనుకుంటే పక్కన చేయడు వచ్చేసి ఇండియా మీద మెసేజ్ చేస్తాడు, అప్పుడు మనతా పోతాం. అలాంటప్పుడు డిపార్ట్మెంట్ లో రాకూడదు. మనం ఇండియాలో పుట్టాం, ఇండియాలో పెరిగాం, ఇండియాకి ఏం చేస్తున్నాం, డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాం. మటర్ జరిగిన 1 hour లో వాడు అక్కడ చేరుకున్నాడు. 1 hour లో పోస్ట్ మార్టం వచ్చింది. అసలు బాడీ ఎలా మిస్ అయింది, ఇది ఎప్పుడైనా ఆలోచించా? ఫ్యామిలీ చేసుకుంటాడంట, ఫ్యామిలీ టాప్ ప్లస్ ఫెలో. నీళ్ళు వచ్చింది, వెళ్ళి
ఓకే సార్, ఉంటాను సార్. బాయ్ సార్. రాయ రాయ తొందరగా రాయ. అరే ఎఫ్ఐ అంతా నాకు చుట్టపోలు కూడా లేరు. అరే 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 ఎవరా మీరు అత్త? ఏం బ్రో మర్చిపోయినావు? అరే మీరన్నా చాలా రోజుల తర్వాత వచ్చారు. ఏంది ఇట్లా వచ్చారు? సర్లే గాని కొత్త శవాలు ఏమైనా వచ్చినాయా? మీరే పాతగా ఎప్పుడు వస్తారు, కొత్తవి రాకుంటుంటాయా? ఇది కొత్తదే. మంచిదేనా? మంచిదే కాదు, సూపర్ ఫ్రెష్ ఉంది. లేత కిడ్నీలు బంపర్ ఆఫర్ తీసుకోండి. దసరా దీపావళికి ఆఫర్ వచ్చినట్టు. మరి ఇంకేంది 4000 తీసుకో. ఏంది పాత రేట? 5000 తక్కువ లేదు. రెగ్యులర్ కస్టమర్ రా. అరే రెగ్యులర్ కస్టమర్ మెంబర్షిప్లు ఉండే ఇక్కడ. 5000 లవ్ బరువు సూపర్ కిడ్నీలు. నీకు బలిసిందిరా. ఆయన బలిసినోడు ఆయనకి 5000 పెట్టవా? 4000 తీసుకో. 4000 ఇరా. 5000 తక్కువ లేదు. ఒక్క రూపాయి బాబు, ఆ మిగతా డబ్బులు నేను ఇచ్చేస్తాను రా. నీకు తెలియదు ఆవు, నేను మాట్లాడతాను ఆవు. నీ విలువ నీకు తెలియదు, నీ కిడ్నీ విలువ నీకు తెలియదురా. నాకు తెలుసు. 50,000 దొప్పుతారు, నువ్వు ఊకో. 5,000 ఫిక్స్. ఏం మాట్లాడుతున్నావు రా? ఇచ్చేరా. 5,000 ఇయ్యాడే. 5,000 ఇయ్యారా? 50,000 దొప్పుతారు. 5,000 ఇయ్యారా? మంచిగా తినడు తాగడు. ఈ రోజు తీసుకో. వెళ్ళిపో. అయితే అద్దులే, నాకు అక్కర్లేదు. నేను వేరే గిరాకు రేట్ అంటే రేటే. 1 2 3 4 5 అది తవ్వుకొని మా తమ్ముడు ఇంజనీర్ చేయడానికి ఇవన్నీ. తవ్వండి, త్వరగా తవ్వండి. అమ్మాయ్యా తవ్వండి. నీ వల్లే కదా ఇవంతా. మీరు తవ్వండి, తవ్వండి. తీయండి రా. జాగ్రత్త. ఎక్కడికో తీసుకెళ్తున్నారు, మళ్ళీ పూడ్చిపెట్టరు కదా. అరే కొత్త శవం తీయండి రా. తీయండి రా. ఇదేంటిరా, ఇందులో పోలీస్ ఏమో ఉంది. మనకెందుకురా, ముందు పని కానీ. రేయ్ తొందరగా కానీరా, పార్టీ వెయిటింగ్ అక్కడ. రేయ్ ఎవరు వచ్చారా? కమాన్. ఏంటి ఇదంతా? విశ్వనాథ్ వైఫ్. నీ చెల్లి పెళ్ళన్నా భోషానాను, నీకెంత డబ్బు ఎక్కడిది? ఈ వయసులో పెళ్లి కావాల్సిన చెల్లింది సార్. ఇదంతా కాట్లగట్ట
తినిపిస్తా ఆలుగడ్డ. నీకు మాత్రం బాగుపడతారా? నీకు ఇంకా తపస్సు కూడా ఇరుక్కున్నట్టున్నాడు. చేతులు కట్టేమంటావా? లేడీ తీసుకున్నారా? సూపర్ బాడీ సూపర్ కిడ్నీలనా? కిడ్నీలా? నో స్మోకింగ్ నో డ్రింకింగ్. డబ్బులు రెడీ చేయి. ఇడ్లీలో అమ్మతానేమో. త్వరగా కానీరా. నువ్వు సార్ నేను సార్ జఫాని సార్ జఫాని. ఎవరు? జఫా. నువ్వు జఫా? సార్ సార్ ఏంటి సార్ ఎత్తుతున్నారు? సార్ నీకో ఫోన్. 1 సెకండ్ సార్. హలో కంట్రోల్ రూమ్ సార్ ఉన్నారా? షిట్ బయటికి వెళ్ళారా? సరే ఓ అడ్రస్ చెప్తాను రాసుకోండి. నెంబర్ 18 కస్పాపూర్ మణికొండ చౌరస్తా. సార్ వస్తే అర్జెంట్ రమ్మని చెప్పండి. అయిపోయారో జఫా. దొరికాడు నా కొట్రే. దొరికాడు. నాట్ రీచింగ్. ర్యాకెట్ దొరికింది. చెప్పా దొరికిసాడు. నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. హలో హలో సార్. కిడ్నీ ర్యాకెటా? ఎంత అందంగా ఉన్నావే. ఎవరే నువ్వు? ఎవరా నువ్వు? వైబ్రేట్ అవుతుంది. చేయలకి ఇదేనా? నా ఫోన్ వైబ్రేట్ అవుతుందంటూ నీకెలా తెలుసు? చేసింది నేను కాబట్టి. ఎందుకు చేశావు? నీది కాబట్టి. నాది కాబట్టి. ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే రమ్మన్నావు కదరా. ఎప్పుడు రమ్మన్నారా? నీలా ఒక అబ్బకి పుట్టోని కాదురా నేను. ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టాను కాబట్టి వచ్చాను రా. అందుకే నేను పట్టుకున్నా. ఏది? మా ఆవిడికి నీకు ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా తెలుసా? కష్టపడి పోషిస్తున్నాను రా. అమ్మాయిని దొరకట్లేదు ఈ లోకంలో. ఆర్మీ ఆఫీసర్ మా పెద్ద అన్న, కమిషనర్ మా చిన్న అన్న, మా ఇంటి ఓనర్ రా. మొత్తం ఫ్యామిలీ అక్కడే ఉందిరా. నేను కూడా అదే డిపార్ట్మెంట్ బాబు. బాబు నీకు దండం పెడతాను. నీ ఎవ్వరై దయ్యంలా యాక్ట్ చేసి మా వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తావా? జయ హో సిజియో. జఫా ఏందా ఇదంతా? ఏందయ్యా ఇదంతా అంటావేంటయ్యా? నేను రావాల్సి వచ్చింది. ఐ క్యాప్చర్డ్ ది ఎంటైర్ ఇండియాస్ అండర్ గ్రౌండ్ కిడ్నీ రాకెట్. యూనో. ఓ అంటారేంటండి? పర్సు పోతే కొనుక్కోవచ్చు సార్, కిడ్నీ పోతే ఎలా కొనుక్కుంటాం సార్? మీ డిపార్ట్మెంట్ చేయలేని పనులు మేం చేయాల్సి వస్తుంది సార్. ఎస్ అవును సార్. అలా ఆశ్చర్యంగా చూస్తారేంటి సార్? అడిగాను సార్.
బతిలాడాను సార్, నా మాట వినలేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవని చెప్పారు సార్. చచ్చినట్టు యాక్ట్ చేసి రావాల్సి వచ్చింది సార్. వచ్చాను, కష్టపడ్డాను, పట్టుకున్నాను. గట్లనా? గట్లనే. నువ్వు చెప్పేదానికి నీ పర్సనాలిటీ కరెక్షన్ కావడం లేదే, నిజమేనా? అరే నిజమేనా అని అడుగుతారండి సార్. మీ ఇష్టమైతే నమ్మండి, లేకపోతే మానేయండి సార్. ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికి మాలాంటి వాళ్ళు ఖైదీలుగా మారాల్సి వస్తుంది సార్. అచ్చా జఫా, మా తపస్వి ఆడిపోయిండు సార్. రిపోర్టింగ్ సార్, రిపోర్టింగ్ సార్. ప్రెస్ ఏం మాట్లాడారు ఇక్కడ అయిపోతే నిజం చేస్తుంది బట్టబయలు. ఎవడా నువ్వు ముద్దులే? అది డెడ్ బాడీ సార్. డెడ్ బాడీయా? ఇదేంటి ఇక్కడ? ఓ లైటా, ఓకే ఓకే. సో నా సిగ్నల్ వస్తుందా? బేస్మెంట్ లో ఉన్నాం. ఓకే రెడీ చేసుకో. ఇక్కడ వరల్డ్ బిగ్గెస్ట్ కిడ్నీ రాకెట్ ఇప్పుడే పట్టుబడింది. కిడ్నీ రాకెట్ ని బట్టబయలు చేసింది మరెవరో కాదు, ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జఫా. ఇది తెలియగానే రంగంలోకి దిగింది మన టీవీ9. పేదవాళ్లను కూడా దోచుకునే రాబందులను పట్టుకోవడంలో విఫలమైన పోలీసు వ్యవస్థ జఫాకి సాష్టాంగ నమస్కారం చేయాలి. జఫాని పట్టుకోవడానికి నియమించిన తపస్వి మాత్రం జఫా పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడంలో మునిగిపోగా, ఈ లోపు జఫా మాత్రం ఈ కిడ్నీ స్కామ్ ని బయటపెట్టి తన సత్తాన్ని నిరూపించాడు. SMS కాంటెస్ట్. జఫాని విడుదల చేయాలని మీరు అనుకున్నట్లయితే JAFFA అని టైప్ చేసి 52525 కి SMS చేయండి. లేదు జఫాని తిరిగి జైలుకి పంపించాలనుకుంటే లైట్ తీసుకోండి. నీ పేరేంట్రా? నీ పేరేంట్రా? నీ పేరేంట్రా? అదే నా పేరు.